సార్ ఈ మధ్య మీరు ఓట్స్ బాగా మింగేసి చేసే ఫన్ అంతా బాగా వర్కౌట్ అవుతుంది. సో ఇది నెక్స్ట్ సినిమాలో కూడా అలా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే అసలు అది థియేటర్కి తెలియదు బేసిక్గా. సో థియేటర్కి అయితే ఎప్పుడు వర్కౌట్ చేయలేదు అలాగా ప్రత్యేకంగా. బాగుంది అంటే మరి తప్పకుండా ఏమన్నా కుదిరితే. అంటే క్లైమాక్స్ లో కూడా చెప్పారు నా కల్ట్ ఫ్యాన్స్ ఒప్పుకోరు అని చెప్పి, రెగ్యులర్ చేయకుండా ఉండాలి అని ఈయన ఆ టైంకి ఆయన ఇచ్చిన డైలాగ్ వద్దు, ఎందుకంటే మీది ఇలా ఉంటుంది కాబట్టి రెగ్యులర్ క్లైమాక్స్ ఈ డైలాగ్ పడితే బాగుంటుందని అంటే ఇమీడియట్ ఈయన చెప్పారంటే వెంటనే చేస్తా. నమ్మకం అంటే ఆల్రెడీ ప్రూవ్డ్ కదా ఆయన డైలాగులు డెలివరీలో. బాగా ప్రూవ్డ్ ఆయన. మీరు మా ఇద్దరితో మాట్లాడడం చాలా అన్కంఫర్టబుల్గా మాట్లాడుతున్నారు సార్. అక్కడ ఉన్నంత ఫ్రీనెస్ ఎందుకు మీ మాతో మాట్లాడినప్పుడు రావట్లా? కనిపెట్టేశారా? కనపడుతుంది సార్ అన్న కొంచెం అమ్మాయిలతో కంఫర్ట్ ఎక్కువ. మీరు ఆక్స్ఫర్డ్ బాగానే ఎక్స్ట్రాలు అప్పుడప్పుడు. చూడండి తెలుగు నేర్పిస్తుంటే ఆవిడ నేర్పించడం లేదు, మీరు మధ్యలో ఆఫ్ చేశారు. ఆవిడ చాలా సీరియస్గా చూస్తుంది. లేదు సార్, ఇది నా రెస్టింగ్ ప్లేస్. రెస్ట్ తీసుకునే ప్లేసా? ఇప్పుడు ఈయన ఇంగ్లీష్ నేర్పించాలి. అది మనకి ఇంగ్లీష్ తెలుగు మీకు అంత బాగా వచ్చాయండి? వచ్చా, మంత్రాలు చదువుతానండి నేను. అవునా? స్టేజ్ల మీద మంత్రాలు చదివితే ఎంతమంది ఫ్యాన్స్ అయ్యారో తెలుసా? చేతబడే మంత్రాలా మామూలుగా? బడిలో నేర్చుకున్న మంత్రాలు. యూనో ఓం కామధేమాయ విద్మహే పుష్పబాణాయ ధీమహి తన్మో అనంగా ప్రచోదయాత్. ఫస్ట్ పదానికైతే అది మీదే అర్థమైంది మంత్రం, కానీ తర్వాత ఏంటో ఖతం. మన్మధుడి మంత్రం అండి అది. అందరు దేవుళ్ళు పూజిస్తారు, మన్మధుడికి ఎవరో పూజలు చేయట్లేదు అని చెప్పి నేను మన్మధ మంత్రాలు నేర్చుకున్నాను. మీరు మన్మధుడికి బాగా. అవును కొంచెం. ఇదేదో మలయాళం లాగా ఉంది. మలయాళం కాదు, మంత్రం. మంత్రం. కానీ ఈ మంత్రం నేను 100 times చదివితే ఓం పగపుగే పగిని పాగోదరి భగవాసనే. మీరు మలయాళీయం కదా? అవును. మా అల్లు మల్లయ్య కదా? అంటే మా అల్లుకి మల్లులో బాగా అదే కదా. చెప్పండి అన్న. మలయాళమా? వచ్చేస్తాను నేను, అది చెప్పకరాదు. ఇప్పుడు చెప్పింది ఏమనుకున్నా, ఆమె చెప్పింది విరుగుడు మంత్రం అది మీ దానికి అయిపోయింది. మళ్ళీ ఇంకా ఇంటర్వ్యూ అయ్యాక మనం అయిపోయింది. యాంటీడోట్ అది. ఓ హాయ్ కేత్క. హాయ్ సార్. అప్పుడెప్పుడు ఏంటో ఓకే సారీ. సరే వాళ్ళది ఎలాగే జరిగినా అలాంటివి పట్టించుకోండి. మనం ఒక మిషన్ మీద ఉన్నప్పుడు ఇలాంటివి పట్టించుకోండి. మిషన్ కాదు మిషన్. అదే అప్పుడప్పుడు మా రాజా సాబ్ ప్రభాస్ గారి ఇంటర్వ్యూ చూశాను. చూస్తే మీరు బాత్రూమ్ సింగర్ అని తెలిసింది. మీ బాత్రూమ్కి ఎలాగో మాకు యాక్సెస్ ఉండదు కాబట్టి, మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి ఒక సాంగ్ పాడితే మేము అందరం హ్యాపీ ఫీల్ అవుతాం. మేము తెలియదు, నువ్వేదో హ్యాపీ ఫీల్ అవుతాం. అదే మేము. ఓకే సార్. We go. Love you 24/7. Love you, you're my heaven. నువ్వే తెచ్చావు కదా హార్ట్ లో వైబ్రేషన్. నాకేం సంబంధం లేదు. నాకేం సంబంధం లేదు. ఓ నైస్ సింగింగ్. థ్యాంక్ యూ. ఏంటి పోయి ఎలా చూస్తుంది? అంటే సాధారణంగా అందరు ఇలా క్లాప్స్ కొడతారు, మీరు ఇలా కొట్టేసరికి నరనరాల్లో ఫీల్ అయ్యారు. అదే కొంచెం. For more videos like this, subscribe Big TV channel.